UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శనివారం ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జున కన్వెన్షన్లు మొత్తం కూడా కూల్చివేస్తుంది హైడ్రా బృందం. మరి దీని మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయంటే, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది స్థాపించి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. అండ్ నాగార్జున స్థాపించి కూడా ఇప్పుడు తను కట్టుకున్న తర్వాత ఈ 10 సంవత్సరాలలో జరగని ఈ హైడ్రా బృందము ఇప్పుడు వచ్చి కూల్చివేస్తుందంటే, నాగార్జున దీన్ని అక్రమంగా సంపాదించాడు, భూ కబ్జా చేసి సంపాదించాడు అనే ఒక వ్యాఖ్యలు వస్తున్నాయి బయటికి. ఆ భూ కబ్జా చేసి కట్టినప్పుడు కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలబడ్డది కాబట్టే భూ కబ్జా అనే విషయాన్ని బయటికి రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాచేసింది కాబట్టే నాగార్జున ఇన్ని సంవత్సరాలు అక్కడ ఆ కన్వెన్షన్ని నడిపించుకోగలిగాడు అనే ఒక వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. నిజమేనా? కాదు, పూర్తిగా వాస్తవం ఇది. ఆ రోజు కూడా ఎన్ కన్వెన్షన్ ని కూల్చడానికి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెళ్ళింది. ఇప్పుడు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే ఒక గవర్నమెంట్ అనేది కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరించిపోయి కులగొట్టగలుగుతారా? ఆ రోజు కూడా ఆయన మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. మాది నేనేం అక్రమంగా కట్టలేదు, దీని మీద విచారణ జరిపినాకనే నిర్ణయం తీసుకుంటే నాగార్జున గారు తీసుకున్నారు. ఆ రోజు కూడా మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నాకనే ఆగిపోయింది. ఈ రోజు కూడా మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాకనే కదా మీరు సగం కులగొట్టి ఆపేసిండ్రు. అంటే మీకు కూడా సంబంధాలు ఉన్నట్లునా ఆపేసినందుకు? అంటే మీరు కోర్టు తీర్పును ఇప్పుడు కోర్టు తీర్పుని ఏ ప్రభుత్వం అయినా సరే, కోర్టు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కోర్టు అత్యున్నత న్యాయస్థానం, వాళ్ళే అసలు ఒక డిక్లేర్ చేసేది ఇట్లాంటి విషయాలు. వాళ్ళని ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే, ధిక్కరించనికే వీల్లేదు ఈ సమాజంలో. అట్లాంటప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు కోర్టు తీర్పుని తీసుకునే మధ్యలో ఆపేసిండ్రు కులగొట్టకుండా. ఈ రోజు కూడా నువ్వు అదే పని చేసినావు. కోర్టు తీర్పు వచ్చినందుకే, స్టే ఆర్డర్ వచ్చినందుకే నువ్వు గమ్మున సగం కులగొట్టి సగం ఆపేసి వచ్చినావు. అంటే నీకు కూడా ఏమైనా లావాదేవీలు నువ్వు కూడా ఆపుతున్నావు, నువ్వు కూడా ఏమైనా లోపల ముట్టినాయి అనుకోవాలా? మరి నేను కూడా అనుకోవాలా, ఈ సగం కులగొడుతుంటే నాగార్జున వచ్చి నీకేమైనా సూట్ కేసులు అంతా చేసినాను అనుకోవాలా నేను? కోర్టు తీర్పు కనీసం కులగొట్టేదాకా కూడా రాలేదు కదా. అంటే ఆయన ముందే వెళ్ళిండు. అప్పటికి ఏంటంటే స్టార్ట్ అవుతున్నప్పుడే ఆయన ముందు జాగ్రత్త పడి వెళ్ళిండు. మరి ఈసారి నాగార్జున గారు స్టే ఆర్డర్ ముందే తెచ్చుకున్నాం కదా, ఆగుతారు అనుకున్నాడు. కానీ స్టే ఆర్డర్ లో ఉన్నదాన్ని, ఇంతకుముందు ఉన్న స్టే ఆర్డర్ ఉన్నదాన్ని కూడా కూల్చేస్తారని ఆయన ఊహించలేనట్టున్నాడు. మరి అందుకే మధ్యంతర ఉత్తర్వులు ఈసారి మొత్తం 29 ఎకరాలు అదే ఆ కన్వెన్షన్ ని, ఆ 29 ఎకరాలలో అది భూ కబ్జా చేశారు, అది కబ్జా చేసిన భూమి అనే ఒక వ్యాఖ్యలు ఉండడంతో కూడా దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది అనే ఒక వ్యాఖ్యలు. లేదండి, తప్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే కోర్టులో నిరూపించమనండి కదా. నేను ఇంతకుముందే చెప్పిన, ఉత్తర్వులు తెచ్చినందుకు, స్టే ఆర్డర్ తెచ్చినందుకే మేము ఆ రోజు ఆపేసినాం, ఈ రోజు నువ్వు కూడా ఆపేసినావు, కూల్చేది సగం కూల్చేసి ఆపేసినావు. సో నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఉంటే కోర్టులో ప్రూవ్ చేయండి కదా. గవర్నమెంట్ తో అన్ని ఆధారాలు, 10 ఏళ్ల లెక్కలన్నీ మీతోనే ఉన్నాయి కదా, మేము చేసినాయన్నీ. మరి నీతో లెక్కలు ఉన్నాయి, కోర్టులో ప్రూవ్ చేయి. మా వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఓకే, ఎన్నిసార్లు మాట మీద మాట చెప్తావు ఏ ఆధారాలు లేకుండా? నిజంగా ఉంటే నీతోనే లెక్కలు ఉన్నాయి, 10 ఏళ్ళు తెప్పించుకో లెక్కలు. ఆ జోన్ లో ఏ అధికారి ఉన్నాడు, ఎవడున్నాడు, ఏం చేసిండు, మా బీఆర్ఎస్ వాడు ఉన్నాడా, మా అధికారికి బీఆర్ఎస్ వానికి నాగార్జునకి ఏమైనా ఒప్పందం అయిందా? మరి నీకు కనిపిస్తుంది కదా, వాళ్ళని పిలిపించి అడుగు, చేయి, ప్రూవ్ చేయి కోర్టులా. 2 రోజులు గాలి మాటలు చెప్తావు, నోటికి వచ్చినట్లలా వాక్కుంటా గాలి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు? కోర్టుకు ఆధారాలు కావాలి, ప్రజలకు కూడా ఆధార సాక్ష్యాలు కావాలి, మాటలు కాదు ప్రజలకైనా. తొందరలో ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా పడగొట్టేస్తానని కేటీఆర్ గారు, అది కేటీఆర్ అన్నది కాదు ఫామ్ హౌస్, మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. ఇక్కడ మీకు నేను డీటెయిల్ గా చెప్తా ఈ విషయము. అది కేటీఆర్ అన్న ఫామ్ హౌస్ కాదు. ఫస్ట్ పాయింట్, అది ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తిది ఫామ్ హౌస్. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని మీరు అంటారు. ఇన్ని రోజులు ఆ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు బయటేయడం ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఈయనకు లీజ్ ఇచ్చినందుకు ఆయన ఎందుకు బదనాం తీసుకోవాలా ఆ లెక్కన. సో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి మొన్న కోర్టుకు వెళ్ళిండు, అనవసరంగా చేస్తున్నారు, నేను FTL ఫుల్ ట్యాంక్ లోడ్ లేకుండానే దానికి వెలుపలనే కట్టుకున్నా, ఫుల్ ట్యాంక్ లోడ్ లోపల కట్టుకోవాలి, ఇంకా బఫర్ జోన్ లో కూడా లేదు అని చెప్తే అప్పుడు కోర్టు కూడా ఏం చేసింది, అడ్వకేట్ జనరల్ వాళ్ళు కూడా చెప్పేసిండ్రు వీళ్ళకి, హైడ్రా వాళ్ళకి, అది మీరు ముందు FTL తీసిండ్రా, మీకు FTL లెక్కలు ఉన్నాయా, ఎంతవరకు చెరువుకు సంబంధించిన భూమి, అది ఎంతవరకు చెరువు సంబంధించిన భూమి, బఫర్ జోన్ ఎంతవరకు ఉంటుంది, మీ దగ్గర ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటే లేదు, ప్రాథమిక అంచనాకు వచ్చినాం కానీ పక్కా అంచనా లేవు, మా దగ్గర FTL డీటెయిల్స్ లేవు అని చెప్పి చేతులు తెస్తాను. మరి FTL లేకుండా ఎట్లా కొట్టేస్తావు నువ్వు? ఆపు, ముందు ఆ FTL తీసుకొచ్చి తర్వాత దాని జోలికో, అప్పుడు అక్రమంగా ఉంటే కూల్చేయండి అని అన్నారు. ఇక్కడ ఇంకో విషయం, మొన్న కేటీఆర్ అన్న గారు కూడా ప్రెస్ మీట్ లో మాట అన్నారు, నాది కాదు నా ఫ్రెండ్ది, ఒకవేళ నిజంగా అక్రమంగా జరిగింటే నేనే వచ్చి కూలగొట్టిస్తా, ఆడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా ఉంది, వాళ్ళిద్దరు తమ్ముళ్ళది కూడా యువతలనే ఉంది హిమాయత్ సాగర్ రోడ్ల,
పట్నం మహేందర్ రెడ్డి గారు కాదు, పట్నం మహేందర్ రెడ్డి గారిది ఉంది. ఇంకో V6 అధినేత వివేక్ గారిది ఉంది. సొంత రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిది కూడా ఏడా దుర్గం చెరువు దగ్గర సర్వే నెంబర్ 47 అనుకుంటా, దాంట్లో 54, 55 FTL లోపల ఉన్నాయి. ఏ FTL అయితే ఫుల్ ట్యాంక్ లోడ్ ఉంటుందో ఆ పరిధికి లోపలనే ఉన్నాయి. మరి తిరుపతి రెడ్డి కూడా కూలగొట్టాలి కదా, పొంగులేటిది కూలగొట్టాలి, వివేక్ది కూలగొట్టాలి, గుత్తా సుఖేందర్ రెడ్డిది కూలగొట్టాలి, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు, చాలా ఇష్టం వస్తుంది పేర్లు ఇస్తే. మరి వాళ్ళందరిది కాకుండా నువ్వు ఈరోజు వచ్చి అసలు వాళ్ళకి ఏంటంటే మీకు క్లియర్ గా చెప్తా, ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళే కూలగొట్టుకుంటూ పోతారు. అంటే ఎవరు ఒక 3-4 అంతస్తులు అప్పులు చేసి లేకుంటే లోన్లు తీసుకొని ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఓ 10 కోట్లు 5 కోట్లు 8 కోట్లు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టి అమ్ముకుంటారు. అట్లాంటి చిన్న చిన్న వాళ్ళే కూలగొట్టుకుంటూ వస్తున్నాడు. మధ్య తరగతివి అబో మిడిల్ క్లాస్ పీపుల్ పలగొట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అది పలగొడుతున్నాడు అంటే పెద్దోళ్ళని బెదిరియనికి. అసలైన వాళ్ళే ముందే వాళ్ళ కొట్టకుండా చిన్నోళ్ళ మీద, మధ్య క్లాస్ వాళ్ళ మీద, అదే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద తన రుబాబ్ చూపించుకుంటూ వస్తున్నాడు. వీళ్ళను వలలో వేస్తే పెద్ద చేపలు పడతాయి. పెద్ద చేపలు పడితే నొక్కేయచ్చు డబ్బులు. ఎందుకు నొక్కేయాలి? ఇప్పుడు కప్పం కట్టాలి పైన ఢిల్లీ ఇప్పుడు మామూలుగా ప్రాంతీయ పార్టీ అయితే ఢిల్లీ జాతీయ పార్టీలో కప్పం కట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పైన కప్పం కట్టాలి కదా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి, వాటన్నిటికి డబ్బు సంపాదించాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా చాలా దగ్గర కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయంట. వాటన్నిటికి డబ్బు కావాలా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక హైడ్రామా స్టార్ట్ చేసిండు, ఉన్నోళ్ళతో నొక్కేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరే 29 ఎకరాలు నాగార్జున గారిది అన్నారు, పొంగులేటిది కూడా చాలా ఎకరాలు ఉందంట. అంటే ఉదాహరణ చెప్తున్నా, అట్లా ఎంత పెద్ద ఇంతవరకు ఒక్క బిగ్ షాట్ అయిన బిల్డర్ది పేరు వచ్చిందా? ఆ బిగ్ షాట్ బిల్డర్ది కూలగొట్టిండు అని వచ్చిందా? చిన్న చిన్న బిల్డర్లు మాత్రం కూలగొడుతున్నాడు. ఎందుకంటే బిగ్ షాట్లతో ఒక్కేయడానికి బ్లాక్ మెయిలింగ్ దందాలు, వీళ్ళని కులగొట్టి వీళ్ళని ఎర్రలాగా వేసి ఆ పెద్ద చేపల్ని బట్టి వాళ్ళతో డబ్బు గుంజనికి చేస్తున్న నాటకాలని మాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది అసలు మాట హైడ్రామా వెనకాల. ఇంకా KTR గారి ఫామ్ హౌస్ కాదు అది ప్రదీప్ రెడ్డి గారిది. ఇంకోటి ఏమంటున్నారంటే మరి అఫిడవిట్ లో పెట్టిండ్రు కదా అక్కడ ఉంది అంటే, అఫిడవిట్ లో పెట్టింది ఏంది, ఫామ్ హౌస్ ఉందని పెట్టలే, అగ్రికల్చర్ ల్యాండ్, అది కూడా శైలిమ గారి పేరు మీద ఉంది తప్ప అది ఏంది అంటే అది 311 అనమాట. ఏంది ప్రదీప్ రెడ్డి గారిది. ఇది 302, 304 ఉంది. ఎవరిది? సర్వే నెంబర్ KTR అన్న గారి వైఫ్ శైలిమ గారిది ఉన్నది 304, 303. అది అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ, ఫామ్ హౌస్ ఎక్కడ? ఇంటికి ల్యాండ్ కు తేడా ఉంది కదా. అఫిడవిట్ లో పెట్టింది ల్యాండ్ ఉందని పెట్టిండ్రు, ఫామ్ హౌస్ కాదు. ఆ సర్వే నెంబర్ 311 అనుకుంటా. సో దీనికి సంబంధం లేదు. కూలగొడితే బాగా చెప్తా, కూలగొట్టండి. మీ తిరుపతి రెడ్డిది కూలగొట్టండి, పొంగులేటిది కూలగొట్టండి, వివేక్ది కూలగొట్టండి, ఇంకెవరెవరో మేము పేరు చెప్పినాం, గుత్తా సుఖేందర్, పట్నం మహేందర్, వాళ్ళందరూ కూలగొట్టండి. అది కూడా కూలగొట్టండి నిజంగా అక్రమంగా ఉంటే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందరిది కూలగొట్టండి, అందరికి సమాన్యాయం చేయండి, అంతే. సమన్యాయం చేయాలి, ఎలాంటి ఇది కూడా మాకు అభ్యంతరం